మద్యం కొనుగోలు చేసి మరి ఆయన అక్కడ తాగారా లేకపోతే నీకు సగం సగం నేనేమంటాను, నువ్వు పెద్ద గొర్రెవని మాకు అర్థమైపోయింది. నువ్వు పెద్ద గొర్రెవే. నేనేమన్నా ఇంతకు మొదలు ఆ మరో నేత్రం, ఆ సౌండ్, డిజిటల్ విధానం చూస్తే వా ఏం టీవీరా, ఏం ఛానల్ రా, ఏం వాడతారా, అన్ని డూప్లికేటే కొడుతున్నాయి నాకు. అసలు చూస్తే నీకేం తెలుసు? నువ్వు డైరెక్ట్ కోదాడ పోయినావు, నీకు ఎల్బీ నగర్ లో కొన్నదే ఉన్నదాడ. అది 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 రానట్టుంది నీకు, అది రానట్టుంది. కోదాడలో మద్యం కొన్నాడు కొని ఏమైంది? కోదాడలో మద్యం కొనుగోలు చేసి మధ్య ఎండ చాలా దూరం పోవాలి. ఎలా ప్రవీణ్ గారు ఇంతమందికి క్రీస్తు బోధనలు చెప్తారు, ఎంతో మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు క్రైస్తవులంతా కూడా. మీరు వ్యవహరించాల్సిన తీరు లేదా? నోర్మై నీ పనికిరాని ఎవరైనా బంద్ తెచ్చినట్టే మొత్తం చూసినట్టే. ఏదో ప్రవీణ్ గారు చెప్తా ఉన్నాం మేము, అయినా నీకు సోయలేదు. ఎండ కొడతా ఉంది, అది అవుతా ఉంది, మధ్యాహ్నం తాగుతా ఉన్నాడు ఇట్లా. ఓ అమ్మా మధ్య అలవాటును తప్పుపట్టాడు. అబ్బో దేని పడుతున్నావు? ఇంత దూరం ప్రయాణం చేస్తాం, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, ఇంత దూరం ప్రయాణం చేసేటప్పుడు మద్యం తాగలా డ్రంక్ డ్రైవ్ తప్పు కాదా? అబ్బా మీరు రాజమండ్రి మీ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసుకున్నారు. అబ్బా నీ జోలి బంద్ చేయరా, నాకు ఇక్కడ అవుతుంది. తాగి ప్రయాణం చేయడం అనేది అంటే మాట్లాడుతున్నాం అంటే నీకు ఎంత సిగ్గు అనిపిస్తలేదు? నీకు ఎట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థం. నేనేమంటానంటే ఒక హోలీ పర్సనాలిటీ, ఒక పవిత్రమైనటువంటి బోధనలు చేసే ఒక వ్యక్తి ఎప్పుడైనా రోడ్ల మీద తాగడు. ఆ తాగడం అనేది పెద్ద తప్పు. మేము చాలాసార్లు చెప్పినా మీ చెవులు వినబడవు. ఇలా ఒక కుక్కను చంపాలంటే దాని పిచ్చి కుక్కని ముద్ర వేయాలన్నటువంటి నినాదంతోనే ఈయన మీద హత్యాయత్నము జరగవచ్చని, హత్య చేయబడవచ్చు అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన తాగి బండి నడిపితే ఆయన పోలేడు. ఎల్బీ నగర్లో కూడా వచ్చింది. అంటే మీ యొక్క కథలు మొత్తం బయటపడతాయి రేపు.